నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానకి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని మైపాడు రోడ్డు ప్రశాంతి నగర్ నందు ఆక్రమణల తొలగింపు భాగంగా నెల్లూరు కమిషనర్ తీసుకున్న చర్యలపై నెల్లూరు నగరానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనర్ను దూషించడం, దౌర్జన్యం చేయడం తగదని, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, సుధాకర్, కృష్ణ, వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా బహుజన్ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, మన నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారి మీద బీజేపీ పార్టీ దుర్మార్గమైన మాటలు మాట్లాడడం, దమ్ముంటేరా తెలుసుకున్నాంరా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది, అసభ్యకరంగా ఉంది. రాజకీయ నాయకుల భాషలు ఈ మధ్య మారిపోయినాయి. దమ్ముంటేరా తెలుసుకున్నాంరా, కొట్టుకున్నాంరా అని అదొక రౌడీ భాష లాగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన సంస్కృతి భారతదేశ రాజకీయాల్లో బీజేపీ పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి వచ్చేసింది. మిత్రులారా, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా, ఆంధ్రదేశ వ్యాప్తంగా బహుజనులకి రక్షణగా నిలబడే పార్టీ. మా అధికారులకు కానీ, మా ఎంప్లాయీస్కి కానీ ఎవరికి అన్యాయం జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ రక్షణ కవచం లాగా నిలబడుతుందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు చేస్తూ ఉంది. ఇటువంటి మాటలు మీరే పెట్టిన అధికారి, మీరు ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే, రోడ్ల విస్తరణలో భాగంగా మీకు అడ్డంగా ఉన్న వాటిని విస్తరణకి దూరంగా చేస్తుంటే దాన్ని మీరు ఖండించడం, దుర్మార్గం చేయడం. మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, రోడ్లు విస్తరణ చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు అధికారుల మీద మీరు మాట్లాడండి. కన్సర్న్ మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్తో మాట్లాడండి. ఇది జరుగుతూ ఉంది, మా పార్టీ ఆఫీస్ తీసేస్తున్నారు, అది చేస్తున్నా మాట్లాడుకోవచ్చు. రౌడీలాగా మీరు బిహేవ్ చేస్తే అట్లా దళిత అధికారులు అంటే, దళిత మాలామాదిగులు అంటే అంత చిన్న చూప. ఇది మేము క్వశ్చన్ చేస్తున్నాం మిత్రుల. దీనికోసమే ప్రధానంగా మేము ఇప్పుడు భాష మార్చుకోవాలి. అవతలాడు కూడా అటువంటి వాడైతే, నిన్నైతే భరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు, చొక్కాలు మరి వేస్తున్నాడు, ఏలు చూపిస్తున్నాడు. ఏంది అదేం సంస్కృతి? మీరు పెట్టిన అధికారే కదా, అధికారిని ఏం చేస్తావు? కొడతావా? పోయి దౌర్జన్యం చేస్తావా? ఇచ్చిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తే దౌర్జన్యం చేస్తారా? 4 లైన్లు చేస్తున్నారు. మన నెల్లూరు నుంచి మైపాడికి 4 లైన్లు విస్తరణ చేస్తున్నారు. అడ్డం వచ్చింది, తీసుకొని ఇంకో దగ్గర పెట్టుకోండి. ఈ ప్రభుత్వం మీదే. అంటే మాలామాదులు అంటే లెక్కలేదు. ఐఏఎస్ ఆఫీసర్లైనా, గ్రూప్ 1 ఆఫీసర్లైనా కానీ ఏమైనా చేస్తారు. ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మిత్రుల. దీనికే మేము ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మా నాయకులకి, మా ఉద్యోగస్తులకి బహుజన సమాజ్ పార్టీ రక్షణగా ఉంటుందని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల మైపాడు రోడ్డు ప్రశాంత్ నగర్ లో ఇరిగేషన్ కెనాల్ పోరంబోకు స్థలంలో బీజేపీ కార్యాలు నిర్వహిస్తున్నటువంటి కంటైనర్ తొలగింపు విషయంలో అక్కడ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఆందోళన క్రమంలో భాగంగా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నమ్మన్ గారిని అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యాఖ్యల్ని బహుజన్ సమాజ్ పార్టీని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ ఇరిగేషన్ కెనాల్ స్థలంలో మీరు పార్టీ ఆఫీస్ కట్టుకున్నా, కంటైనర్ పెట్టుకున్నా మాకు సంబంధం లేని విషయం. ఆ విషయంపై మేము మాట్లాడడం, కానీ ఆ కంటైనర్ విషయం నెపంతో ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఒక అధికారికి కులం రంగు, మతం రంగు పులిమి కిండలు పడుతున్నావా, దమ్ముంటారా అని ఈ విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మా మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. కాబట్టి బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసే ఏ అధికారుల మీదనైనా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, దాడికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ దాన్ని ఖండిస్తాం. అదేవిధంగా అటువంటి అధికారులకి భరోసాగా అండగా నిలబడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ప్రభుత్వంలో భాగస్వాములో మీరే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాల్సినటువంటి ఈ విషయాన్ని ఏకపక్షంగా ఒక అధికారి మీద నెపం పెట్టి మాట్లాడబోయేది ఉందో ఇది దుర్మార్గమైన చర్య. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా వైవో నంబర్ గారు వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాలో ఈ కార్పొరేషన్ పరిధిలో ఎన్క్రోచ్మెంట్ గురైనటువంటి చాలా
తొలగించి ఈ గతంలో 2020 వర్షాలకి ఈ కార్పొరేషన్ పరిధిలో ఒక ప్రాణ నష్టం గానీ అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా చేసేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన్ని పిలిపించి ప్రశంసించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా ఈ కార్పొరేషన్ ఇప్పుడు దాకా చేయనటువంటి కార్పొరేషన్ రాసినటువంటి మొండి బకాయిలు అయితేనేమి పన్నులు అయితేనేమి 128 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కి వసూలు చేసిన ఘనత ఈ కమిషన్ గా దక్కుతుంది. అటువంటి సబ్స్టాంట్ అధికారి పట్టుకొని మీ రెస్పెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ విధంగా పబ్లిక్ లో అవమానించడం బాధాకరం. కాబట్టి ఎప్పటికైనా బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. తీసుకొని పక్షంలో ఆ వీడియో ఏదైతే ఉందో, ఆ అధికారి మాట్లాడుతున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మీరు ఖచ్చితంగా ఇదే దళిత వర్గాల పట్ల బీజేపీ వైఖరి అని చెప్పి మేము గ్రామాన ఈ వీడియో ప్లే చేస్తాం. కాబట్టి ఎప్పటికైనా బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా దమ్ముంటే రా అని పిలుస్తా ఉన్నారు. ఎవరి దమ్ములు వాళ్ళు చూసుకోబోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చట్టాలు పోలీసులు న్యాయ వ్యవస్థ ఎందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి బీజేపీ నాయకులు మరొకసారి ఆలోచించి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప ఎస్సీ వర్గానికి చెందినటువంటి అధికారిని టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.